ఈ ఫోటోలో పార్వతీదేవి శివుడికి భిక్షం వేస్తుంది. అలా ఎందుకు భిక్షం వేస్తుందో మీకు తెలుసా? దక్షయజ్ఞమయ్యాక సతీదేవి పార్వతిగా జన్మిస్తుంది. పెద్దయ్యాక శివుణ్ణి వివాహం చేసుకోవాలని కోరుకుంటుంది. మహాశివుడు హిమాలయాల్లో ఘోర తపస్సు చేస్తుంటాడు. ఈ విషయాన్ని తెలుసుకున్న పార్వతీదేవి హిమాలయాల్లో తపస్సు చేసుకుంటున్న శివుణ్ణి ఆరాధిస్తుంది. శివుడు చలించకపోవడంతో మన్మధుడు శివుడిపై బాణాన్ని వేస్తాడు. దాంతో శివుడికి కోపం వస్తుంది. తన మూడో కన్నుతో మన్మధుడిని భస్మం చేస్తాడు. ఆపై మరో ప్రదేశానికి తపస్సుపై వెళ్తాడు. పార్వతికి ఏం చేయాలో అర్థం కాదు. అప్పుడు నారదుడు పార్వతితో, తల్లి, మహాశివుడు భిక్షాటనతో సంచారం చేస్తున్నాడు. కావున నీవు పవిత్ర కాశీక్షేత్రం చేరి ప్రతి భక్తులకి అన్నదానం చేస్తూ అన్నపూర్ణగా పిలిపించుకో. సరైన సమయంలో మహాశివుడు నీ కడకు వస్తాడు, భిక్ష అర్థిస్తాడు అని చెప్పాడు. నారదుడు చెప్పినట్టు పార్వతీదేవి అన్నదానం చేస్తూ అన్నపూర్ణగా భక్తులతో ఆరాధింపబడుతున్న సమయంలో మహాశివుడు భిక్షకి అన్నపూర్ణ ముందుకు వచ్చాడు. పార్వతి శివుడిని గుర్తుపట్టి చేయి పట్టుకుంది. దాంతో మహాశివుడికి విషయమంతా అర్థమయ్యి పార్వతీదేవి అన్నపూర్ణ అని తెలుసుకుని పార్వతిని స్వీకరిస్తాడు. అప్పటి నుంచి పార్వతీదేవి కాశీక్షేత్రంలో అన్నపూర్ణగా వెలిసింది. కాశీ విశ్వేశ్వరుడుగా మహాశివుడు వెలిశాడు.